హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ బ్లాగ్స్. ఇప్పుడైతే జైపూర్ నుంచి రిటర్న్ జర్నీలో ఉన్నాం. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసి మొత్తం రెడీ అయిపోయాం అనమాట. లగేజ్ అంతా తీసేసుకొని ఇక్కడ అందరం అయితే ఇలాగే లగేజ్ అంతా రెడీ చేసేసుకొని రిటర్న్ జర్నీ కోసం అయితే అందరం ప్రిపేర్ అయిపోయాము. ఇదైతే కొంచెం లాంగ్ జర్నీ అనే చెప్పొచ్చండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరేసామంటే మనం గన్నవరం చేరేసరికి ఈవినింగ్ అవుతుందన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు వెళ్ళాలి కాబట్టి మార్నింగే అందరం బయలుదేరిపోయాము. అందరికీ ఫ్లైట్ టైం అయింది కాబట్టి ఇప్పుడైతే మేము ఫ్లైట్లో కూర్చున్నాము. ఎప్పట్లాగానే మా అమ్మాయి విండో సీట్ తీసేసుకొని కూర్చుందండి. గేమ్స్ ఏదో ఆడుతుంది. కొంచెం లాంగ్ జర్నీ కదండి, బోర్ కొట్టకుండా తనకు ఫోన్లో గేమ్స్, క్విజ్ అలాంటివి, పెయింట్స్ చేయడం అలాంటివి డౌన్లోడ్ చేసి ఇచ్చాను. అవైతే ఇప్పుడు ఆడుతుంది. నా హెల్ప్ కూడా కొంచెం తీసుకుంటా ఉంటుంది అనమాట. నాకు కూడా కొంచెం పని ఉంటే హ్యాండ్ బ్యాగ్ అవి చెక్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే మా పాప కొంచెం ఆడుకుంటూ టైం పాస్ చేసిందనమాట కాసేపు. ఇదైతే కొంచెం లాంగ్ జర్నీ అనే చెప్పాలండి. ఇక్కడ జైపూర్ నుంచి మనం బెంగళూరు చేరేసరికి ఒక 2.5 అవర్స్ పడుతుందని అన్నారు. మళ్ళీ అక్కడ నుంచి ఒక 2 అవర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేదు కాబట్టి గన్నవరంకి కనెక్టింగ్ ఫ్లైట్ బెంగళూరు నుంచి ఉందన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిందండి, ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలు సరిగ్గా తినలేదండి. ఎర్లీగా బయలుదేరాం కాబట్టి 8:30, 9 కల్లా బయలుదేరాము. ఇక్కడ జైపూర్లో సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక 1 అవర్ వరకు పడుతుందన్నమాట బస్సులో. అందుకనేసి ఎర్లీగా బయలుదేరాము. మాకు ఇక్కడైతే 10-10:30కి అలా ఫ్లైట్ అనమాట. చెకింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, లగేజ్ అవి ఉంటాయి కాబట్టి ఒక 1 అవర్ 1.5 అవర్ ముందే ఉండమంటారు. అందుకనేసి ఎర్లీగానే బయలుదేరాము. అంత ఎర్లీగా బయలుదేరేసరికి పిల్లలు తినలేకపోయారనమాట. బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గానే తిన్నారు. స్నాక్స్ అవి తింటారులే అని చెప్పేసి మేము కూడా వచ్చేసాము. కొంచెం ఫ్లైట్లో స్నాక్స్ అవి తీసుకున్నారనమాట. టేక్ ఆఫ్ అయిన కాసేపటికి ఇలా మొత్తం అయితే క్లౌడ్స్ కనిపించాయండి. చాలా బాగుందనమాట సీనరీ. అందుకనేసి షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే జైపూర్లో బాగా హీట్ ఎక్కువగానే ఉంది ఆఫ్టర్నూన్స్. ఈవినింగ్స్ అయితే కొంచెం మేమున్న 2-3 డేస్ చల్లగానే ఉందన్నమాట. ఇక్కడైతే ఈ సీనరీ చాలా బాగుందండి చూడడానికి. వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నార్మల్గా మేము చూసినప్పుడు అయితే చాలా బాగుందనమాట. ఒక వెనీలా ఐస్ క్రీమ్ని తీసుకొచ్చి పరిచేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్లైట్లో ఉన్న పిల్లలందరూ, మా పాప ఏజ్ పిల్లలందరూ ఐస్ క్రీమ్ లాగుందని చెప్పుకుంటూనే ఉన్నారు. ఈ సమ్మర్లో ఇంత హెవీ క్లౌడ్స్ కనిపించేసరికి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట పైనుంచి చూసి. నేనైతే మా పాపతో కలిసి ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇంతేనా అనేది కామెంట్ చేయండి. ఇంత మబ్బుగా ఉందంటే కొంచెం వర్షం పడిద్దేమో ఈ ఏరియాలో అని అనుకున్నానండి. మరి ఎక్కువగా మబ్బులు ఉన్నాయి కాబట్టి వర్షం పడిద్దని అనుకుంటున్నాను. ఇక్కడికైతే మేము ఇంకా రెడీ అయిపోతున్నాం లగేజ్ తీసుకొని. ఇంకా ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఏ టెర్మినల్ మీదకి చేరుకున్నాము, మన లగేజ్ ఏ బెల్ట్ మీదకి వస్తుంది అంతా వాళ్ళు అనౌన్స్ అయితే చేస్తున్నారండి. ల్యాండ్ అయ్యాం కాబట్టి మొబైల్ ఫోన్స్ కూడా యూస్ చేసుకోమని చెప్తున్నారు. మేమైతే ఇప్పుడు లగేజ్ అంతా తీసేసుకొని మా దగ్గర ఉన్న హ్యాండ్ లగేజ్ మొత్తం తీసుకొని దిగుతున్నాము. నెక్స్ట్ ఫ్లైట్కి ఇంకా 1-1.5 అవర్ టైం ఉంది కాబట్టి ఇక్కడ బెంగళూరులోనే లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి. రెస్టారెంట్లో ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే లంచ్ చేసేసుకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వెళ్తున్నాము. మా వారు, మా బాబు అన్ని పేపర్స్, బోర్డింగ్ పాసెస్ అవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. మా బాబు వాచ్, ఛార్జర్ అవి కనిపించలేదంట, వాటి గురించి అవి అడుగుతున్నారనమాట. ఇటు నుంచి అలౌ చేయలేదని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నాము. వేరే రూట్ పెట్టారనమాట. మేము తినడానికి వచ్చిన రెస్టారెంట్ దగ్గర నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి, మా గేట్ దగ్గరికి వెళ్ళడానికి వేరే రూట్ పెట్టారని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మాట్లాడుకుంటూ చార్జెస్ అవేదో అడుగుతున్నారు, వాటి గురించి చూసుకుంటున్నాము. ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే మొత్తం ఫ్రెష్ అప్ అయ్యేసి లంచ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు లంచ్ అంతా తినేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే అటు ఇటు కొంచెం టైం పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ గన్నవరం ఫ్లైట్ అయితే ఎక్కామండి. ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి కొంచెం మా పాప కూడా నిద్రకు వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 2-2.5 అవర్స్ ఉంటుంది కాబట్టి పాపనైతే పడుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది అన్నారనమాట. ఇంకా ఎలా లంచ్ తినేసారు కాబట్టి ఇప్పుడు కాసేపు పడుకుంటే ఇంకా ఈవినింగ్ యాక్టివ్గా ఉంటారనమాట పిల్లలు. అందుకనేసి పడుకుంటున్నాను. ఎయిర్పోర్ట్లో దిగేసి లగేజ్ అంతా తీసేసుకొని ఇంటికైతే వెళ్తున్నామండి. ఇక్కడ గన్నవరం నుంచి మేము గుంటూరు అయితే వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. ఇదండి వాళ్ళ వీడియో. మొత్తం జైపూర్ హాలిడే ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు వీడియోస్ షేర్ చేశాను.
వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు గుంటూరు అయితే వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత ఇంకా ఈవినింగ్ డిన్నర్ ఇంట్లో వంట అయితే చేయను, బయట నుంచి ఏదైనా టిఫిన్స్ అవి తెప్పించేస్తాను. రేపటి నుంచి వంట అనేది స్టార్ట్ చేస్తాను, కొంచెం ఉదయం నుంచి జర్నీ కాబట్టి. ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.